ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా భలేగా ఉంటాయండి. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. మనము పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టుకుంటే కూడా ఇలాగా ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. అరకప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా 2 గంటలు నానబెట్టుకోవాలండి. బాగా మెత్తగా రావాలి. ఇప్పుడు నేను నానబెట్టి ఉంచుకున్నానండి ముందుగానే. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎంత కారం పడుతుందో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. మీరు షాప్లో కొన్ని బియ్యపిండి అని కూడా తీసుకోవచ్చండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని వేడి చేసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెన్న కరిగించుకొని వేసుకోవాలండి. వేడిగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర వెన్న లేనట్లయితే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా గోరువెచ్చగుండే నీళ్లు వేసుకొని మరి ఎక్కువ వేడి వేయకండి. పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. కాబట్టి జస్ట్ గోరువెచ్చగుండే వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. మరి ఎక్కువ లూజుగా ఉండకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. చూడండి, చేతికి అంటుకోకుండా రావాలి. అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుందండి. అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. చెక్కలు ఒత్తుకోవడానికి ఇలా పూరి ప్రెషర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. దీనిపైన కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కవర్ క్లోజ్ చేసుకొని ఇలా ఒత్తామంటే చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, చక్కగా బాగా పలచగా వచ్చింది. అన్నీ కూడా చకచక అని మనము ఇలా ఒత్తేసుకోవచ్చండి. అన్నీ ఒత్తుకొని మనము ఏదైనా న్యూస్ పేపర్ పైన కానీ లేకపోతే కవర్ పైన కానీ వేసుకున్నాం అనుకోండి, చకచక అని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వేయంగానే కాసేపు కదపకుండా వదిలేసేయాలి. తర్వాత నెమ్మదిగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే 2 వైపులు కూడా తిప్పుకుంటూ చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు నీళ్ళు అనేది కాస్త గోరువెచ్చగుంటే సరిపోతుందండి. ఎక్కువ వేడి వేశారనుకోండి నీళ్ళు గట్టిగా వచ్చేస్తాయండి ఇవి. కాబట్టి జస్ట్ గోరువెచ్చగుండే నీళ్ళు వేసుకొని సరిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో. మనం వేసుకున్న సగ్గుబియ్యం కూడా చక్కగా పొంగుతూ వచ్చాయి. మినిమం అంటే 2 గంటల సేపు నానబెట్టుకున్నారంటే చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి. సరిగా నానకపోతే మనం తినేటప్పుడు కట్టకట్ట అంటాయండి. కాబట్టి బాగా నానబెట్టుకోండి. చూడండి, భలే క్రిస్పీగా వచ్చాయి. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోలేదు, చూసారా. కాస్త చల్లగైన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే కూడా నెల రోజులకు నిలువ ఉంటాయండి. నచ్చింది కదా, లైక్ చేయండి.